హాయ్ అండి, అందరికీ నమస్కారం. సంక్రాంతిలోపు ఒక్క మగపిల్లవాడు ఉన్నవాళ్ళు ఎవరినైనా అడిగి డబ్బులు తీసుకొని ఇవి కొనుక్కోండి, లేకపోతే పిల్లలకు కీడు జరుగుతుంది అనేది ఎంతవరకు నిజం? ప్రతి తల్లి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చాలామందికి రీచ్ కావాలంటే మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ప్రతి తల్లికి ఈ వీడియో రీచ్ అవుతుంది. త్వరలో సంక్రాంతి పండగ రాబోతున్న వేళ తాజాగా ఒక విషయం ఇంటర్నెట్లో జోరుగా ప్రచారం అవుతున్నది. ఒక్కడే కొడుకు ఉన్న మహిళలు వెంటనే ఈ పని చేయాలని, లేకుంటే కీడు తప్పదంటూ ఓ ప్రచారం పట్టణాల నుంచి పల్లెల వరకు స్పీడ్గా పాకుతోంది. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఒక్క కొడుకు ఉంటే కీడు. ఈ సంవత్సరం సంక్రాంతి పండగ కీడు వచ్చింది. అందుకని ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కుమారులు ఉన్న మహిళల వద్ద నుంచి డబ్బులు తీసుకోవాలి. ఆ డబ్బుతో వారు 5 రకాల గాజులు కొనుక్కొని వాటిని ధరించాలి. ఇది సంక్రాంతి పండగలోపు పూర్తి చేయాలి, లేకుంటే కీడు తప్పదు అంటూ ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నది. దీంతో ఈ విషయం చెవిన పడ్డ ఒక్క కొడుకు కలిగిన మహిళలంతా 2 కుమారులు కలిగిన తమ బంధువులు, ఫ్రెండ్స్ వద్ద నుంచి డబ్బులు తీసుకొని గాజులు ధరిస్తున్నారు. అలా తాము ధరించిన గాజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదంతా ట్రాష్. ఈ ప్రచారాన్ని నమ్మి ఆచరిస్తున్న వారు కొందరుంటే ఇదంతా ట్రాష్ అని మరికొందరు వాదిస్తున్నారు. గతంలోనూ సంక్రాంతి, ఉగాదితో పాటు వివిధ పండగలకు ముందు వదిన మరదళ్ళు గాజులు, ఆడబిడ్డలకు కుంకుమ భరణాలు, వదిన ఆడపడుచులు చీరలు పంచుకోవాలి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే బంగారం, వెండి మాట్లాడుతుందంటూ గ్రామాల్లో పుకార్లు, షికార్లు చేసిన విషయాలు తెలిసిందే. ఈసారి సంక్రాంతికి ముందు 5 రకాల గాజులు ధరించుకుంటే కీడు తప్పదంటూ కొత్త పుకారు తెర మీదకు తీసుకువచ్చారు. వీటిలో ఎటువంటి నిజం లేదని విద్యావేత్తలు చెబుతున్నారు. ఇటువంటి ప్రచారంతో ఆయా వ్యాపారులే లబ్ధి పొందుతున్నారు తప్ప ఎవరికీ ఏ హాని జరగదని పండితులు కూడా చెబుతున్నారు. ఇదంతా కేవలం ఒక అపోహ, మూఢనమ్మకం మాత్రమే అని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఎటువంటి భయమూ అవసరం లేదు. ఈ వీడియో ప్రతి తల్లికి రీచ్ అవ్వాలంటే మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.